నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఇప్పటం అనేటువంటి గ్రామంలో రైతులు జనసేన ఆవిర్భావ సభ కోసము భూములు ఇచ్చారనేటువంటి అక్కసుతో ఒక రోడ్లో గుంతకు తట్టడి మట్టి కూడా వేయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వము ఆ ఊర్లో, ఆ చిన్న పల్లెటూరులో హైవే వేసేసి 39 ఇండ్లు కొట్టేసినటువంటి విషయం మనకు అందరికీ తెలిసిందే. అప్పట్లో పవన్ కళ్యాణ్ గారు ఆ కారు మీద వెళ్ళడము, సో అక్కడ ఇల్లు కొట్టేసిన వాళ్ళకి ఒక్కొక్క ఇంటికి ₹1,00,000 ఇవ్వడము, ఆ ఊరికి 50 లక్షల రూపాయలు డబ్బులు ఇవ్వడము జరగడము, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి పాపం పండడము, అధికారం కోల్పోవడము, 151లో నుంచి 5 భూమిలో కలిసిపోవడం. ఆ రోజే చెప్పాడు పవన్ కళ్యాణ్ గారు, మీకు గుర్తుందో లేదో, మట్టి తీసి చూపించాడు, ఈ మట్టిలోనే కలిసిపోతుంది వైఎస్ఆర్సీపీ అని. అట్లే మట్టిలో కలిసిపోయింది. సో నిన్న పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు ఏదైతే మాట ఇచ్చాడో ఆ పెద్దమ్మకు, ఆ మాటను గుర్తు పెట్టుకొని మరి ఎవరండి ఈ కాలము గెలిచిన తర్వాత ఆమె ఎవరో ముస్లాంకి ఇచ్చినటువంటి మాటను గుర్తు పెట్టుకొని వెళ్ళి ₹1,00,000 మళ్ళా డబ్బులు ఇచ్చి, వాళ్ళ మనవుడు ఎవరో ఒక చిన్న కొడుకు ₹1,00,000 ఇచ్చి, ఆమెకి ₹50,000 ఇచ్చి, నెల ఒక పెద్ద కొడుకులాగా ₹5,000 డబ్బులు నేను ఇస్తానని చెప్పి మాట ఇచ్చేటువంటి రాజకీయ నాయకుడు ఎక్కడున్నాడండి ఈ కాలము? అలాంటిది పవన్ కళ్యాణ్ గారు అంత మంచి కార్యక్రమం చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్లు పొగడాల్సింది పోయి, సాల్వా గిల్వా కప్పాల్సిందే పోయి, అవార్డో ఇవ్వాల్సిందే పోయి, పిల్లికి కూడా బిచ్చం పెట్టినటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ ఏదైతే ఉందో, పిల్లికి బిచ్చం పెట్టడం కాదు, ఆ పిల్లిని కూడా ఏడైనా తాకట్టు పెట్టేసి డబ్బులు తెచ్చేసే రకం వాళ్ళు సోషల్ మీడియాలో ఫ్యాక్ట్ చెక్ అని చెప్పి ఒక బ్యాడ్ ప్రాపగండాని రన్ చేస్తూ ఉన్నారు. ఫ్యాక్ట్ చెక్ అని చెప్పి అక్కడ వాళ్ళ సాక్షి కరపత్రం ఏదైతే ఉందో, దాంట్లో వచ్చేటువంటి ఆ గార్బేజ్ న్యూస్ ఏదైతే ఉందో అదంతా కోర్టులో జరిగినట్లు, ఆ న్యూస్లే కరెక్ట్ అయినట్లు, ఏదైనా వేరే పేపర్లో నుంచి వచ్చినటువంటి న్యూస్ వేసింటేనా నమ్మేవాళ్ళు. చూడండి, సాక్షి అమరావతి. సో పవన్ కళ్యాణ్ గారు షో చేస్తా ఉన్నాడంట. పవన్ కళ్యాణ్ గారికి షో చేయవలసినటువంటి అవసరం ఏముంది? రేపు పొద్దున ఏమైనా ఎన్నికలు ఉన్నాయా, లేకపోతే ఆయనకి ఏమైనా డబ్బులు ఓవర్ఫ్లో అవుతా ఉందా? సో నెల ₹5,000 ఇస్తానని ఎందుకు మాట ఇస్తాడు? నిజంగా షోనే చేసుకోవాలంటే ₹50 లక్షల డబ్బులు ఎందుకు ఇచ్చాడు? 39 లక్షల రూపాయలు ఇంటికి ₹1,00,000 ఎందుకు ఇచ్చాడు? అదేవిధంగా వాళ్ళ కొడుక్కి ఎందుకు డబ్బులు ఇచ్చాడు? కాబట్టి దీన్ని కాదండి షో చేసేది. సావుకు పోయినా జన సమీకరణ బల ప్రదర్శన, పెళ్లికి పోయినా జన సమీకరణ బల ప్రదర్శన, ఎవరైనా పెద్ద మనిషి అయినటువంటి ఫంక్షన్కి పోయినా జన సమీకరణ బల ప్రదర్శన, ఆఖరికి నిన్న క్రిస్మస్ వేడుకలకు సొంత ఇంటికి పోతే కూడా జన సమీకరణ బల ప్రదర్శన చేసుకొని సోషల్ మీడియాలో తిప్పుకోవడాన్ని షో అంటారు, కానీ దీన్ని షో అనరు. కాబట్టి వైఎస్ఆర్సీపీ వాళ్ళు వీళ్ళు ఇంకా దిగజారిపోరు అన్న ప్రతిసారి లేదు అసలు మాది స్టాండర్డే కాదు, మేము ఎప్పుడు దిగజారిపోయి ఉంటామని చెప్పి నిరూపించుకుంటా ఉన్నారు. సాక్షిని నమ్మడము ఎప్పుడో జనాలు ఆపేశారు. కావాలంటే మీరు యూట్యూబ్లోకి వెళ్ళి సాక్షి న్యూస్లో పెడుతున్నటువంటి వీడియోలు ఏవైతే ఉన్నాయో పట్టుమని 1000 వ్యూస్ కూడా రావడం లేదంటే అది వాళ్ళ పరిస్థితి, అది వాళ్ళ క్రెడిబిలిటీ. వీళ్ళు జర్నలిజానికి, ఇది జర్నలిజం అంటారా దీన్ని ఇంకేమన్నా అంటారా నాకు అర్థం కావడం లేదు. కానీ ఒక పెద్ద కొడుకుగా అండగా ఉంటానని చెప్పి ఇండ్ల నాగేశ్వరమ్మ ఇంటికి జనసేన అని ప్రత్యక్షంగా వెళ్ళి ఆప్యాయంగా పలకరించి చీరబెట్టి, అమ్మా నువ్వు బాధపడద్దు, ఇంకొకటి వీళ్ళు ఏమంటారంటే రోడ్డే కూడా వేయలేదని చెప్తారు. ఇప్పుడు రోడ్డే వేయలేదు, అసలు 39 ఇండ్లు కొట్టనే లేదని కూడా చెప్తారు. ఎందుకంటే పేపర్ వాళ్ళది, ఆ జర్నలిస్టులు శాలరీలు తీసుకుంటున్నారు కాబట్టి నోటికి వచ్చింది రాస్తారు. ఒకవేళ నిజంగా ఇండ్లే కొట్టకపోయింటే 39 లక్షల రూపాయలు ఎందుకు ఇస్తాడు? 50 లక్షల రూపాయలు ఆ ఊరికి ఎందుకు ఇస్తాడు? ఒక చిన్న కుగ్రామంలో కేవలము మేము చెప్పినా కూడా, మేము హుకుం జారీ చేసినా కూడా మీరు అతనికి స్థలం ఇస్తారనేటువంటి దురుద్దేశంతో ఆ రోజు అధికార మదం తలకెక్కి ఈ విధంగా రోడ్డు ఒకటేసి వాళ్ళను బుగ్గిపాలు చేసి, ఇంకొకటి చెప్పాలి, ఇక్కడ ఆమెకు ఆ వృద్ధాప్య పెన్షన్ ఏదో వస్తూ ఉంటే దాన్ని తీసేశారు. వాళ్ళ కొడుక్కి ఆ వికలాంగుల పెన్షన్ వేస్తూ ఉంటే అది తీసేశారు. అన్నీ తీసి ఆ 39 కుటుంబాలను చిత్రహింసలకు గురి చేశారు. ఆ రోజే పవన్ కళ్యాణ్ గారు శపథం చేసి వచ్చారు, వైఎస్ఆర్సీపీ పార్టీని ఈ మట్టిలో కలిపేస్తానన్నాడు. అది కలిసిపోయింది, ఆయుధ ఎగిరిపోయింది. ఇప్పుడు ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయి ఏమి చేయాలో తెలియకుండా
కాకుండా ఇటు చూడండి, ఇప్పటం గ్రామస్తులది తప్పుడు కేసేనని నాడే స్పష్టం చేసిన అత్యున్నత ధర్మాసనము అయినా పవన్ షో అంట. ఆయనకు షో చేసుకోవాల్సిన అవసరం ఏముంది? కాబట్టి దయచేసి ఇలాంటి ఫ్యాక్ట్ చెక్లు చేయొద్దండి. ఫ్యాక్ట్ చెక్ అని చెప్పి సాక్షిలో వచ్చేటువంటి ఈ అర్థం పర్థం లేని వార్తలు తీసుకొని వచ్చి జనాలను తప్పుదోవ పట్టించేటువంటి ప్రయత్నాలు చేయొద్దండి. సో ఇంకా నయము, రోడ్డే వేయలేదని ఒక సాక్షిలో రేపు ఆర్టికల్ రాసుకోండి, అసలు రోడ్డే వేయలేదు, ఇండ్లే కొట్టలేదని చెప్పింది. ఇప్పటం గ్రామం ప్రజలు ఆ రోజు పవన్ కళ్యాణ్ గారికి స్థలం ఇవ్వడము నిజము, అక్కడ రోడ్డు వేసింది నిజము, 39 ఇండ్లు కొట్టేసింది నిజము. ఇన్ని నిజాలు కంటి ముందే కనబడతా ఉంటే ఈ విధంగా తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉన్నారు. సో అందుకే ప్రతిపక్ష హోదానే కాదు కోల్పోయింది. మీరు వెళ్ళి ఒకసారి మీ వ్యూవర్షిప్ చూడండి. మీరు ఒక ట్వీట్ వేస్తే ఎన్ని రీట్వీట్లు వస్తున్నాయి, లైక్లు వస్తున్నాయి చూడండి. మీ ఛానల్కు ఉన్నటువంటి క్రెడిబిలిటీ చూడండి. అసలు వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలే సాక్షి పేపర్ చదవడము, ఆ న్యూస్ చూడడం కూడా మానేశారు. కాబట్టి ఇలాంటి అసత్య ప్రచారాలు చేయొద్దండి. షో చేసుకోవాల్సినటువంటి అవసరం పవన్ కళ్యాణ్ గారికి లేదు. షో చేసుకోవాల్సినటువంటి అవసరము ఉన్నది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరైనా ఉన్నారు అంటే అది మన జగన్మోహన్ రెడ్డి గారే. సో ఆయన చెప్పినా ఆపడు, రేపొద్దున వస్తే కూడా మళ్ళీ జన సమీకరణ బల ప్రదర్శనకు దిగుతాడు. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.